సో హాయ్ గైస్, హ్యాపీ కృష్ణాష్టమి. ముగ్గురం లేరింగ్ డ్రెస్సులు వేసుకొని ముగ్గురు కనిపించండి రా. ఫస్ట్ కపిల్ తీర్థంకి పోయి తర్వాత కృష్ణాష్టమి కాబట్టి ఇస్కాన్కి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని అక్కడ ఏమైనా పెడతా అంటే తినేసి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. సో కేమ్ టు కపిల్ తీర్థం ఫ్రెండ్స్. మా ముగ్గురులో ఎవరు బాగున్నారో కామెంట్ చేసేయండి. నా పేరు వంశీ, వీడి పేరు అబ్దుల్, వీడి పేరు నాగరాజ్. కపిల్ తీర్థంలో ఆంజనేయ స్వామి దర్శనం చేసేసుకొని ప్రసాదం తీసేసుకొని ఈ మధ్య వర్షం బాగా పడింది కదా అని చెప్పేసి మన అందమైన వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్ళిపోయాం. వసుధార లాంటి ఆ వాటర్ ఫాల్ ని చూసేసి అయితే మేమైతే కొన్ని స్టైలిష్ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే కూడా తీసేసుకున్నాం. నాకైతే ఆ వాటర్ ఫాల్ చూసేసి బద్రీనాథ్ మూవీలో ఉన్న వసుధార అయితే గుర్తొచ్చింది. మీకేం గుర్తొచ్చిందో కామెంట్ చేసేయండి. మా అదృష్టం మమ్మల్ని దురదృష్టం చుట్టుకున్నట్టు చుట్టుకునేసింది. అందుకే దేవుడి కోసం మేము వెళ్తుంటే దేవుడే మాకు ఎదురొచ్చాడు మామ. దేవుడు ఒకటే కాదు మామ, దేవుడి కోసం ఉన్న ఏనుగులు కూడా ఎదురొచ్చాయి. అలా చూసుకుంటూ ముందుకెళ్తే ఇంకొక దేవుడు ఊరేగింపు కూడా వచ్చింది మామ. ఊరేగింపు ఒకటే కాదు మామ, చూడండి మీరే ఆ పిల్లల డాన్సులు, ఆ కోలాటాలు, వాళ్ళ ఆనందం ఏమన్నా ఉన్నాయి అసలు. ఆ విధంగా ఆ దేవుడిని కూడా దర్శనం చేసేసుకొని ఆ డాన్సులు చూసేసి మెల్లగా అక్కడ నుంచి అయితే మేమైతే వెళ్ళిపోయాం. ముందుకెళ్ళి చూస్తే భయంకరమైన ట్రాఫిక్ మామ. ఎలాగోలాగా ట్రాఫిక్ తప్పించేసుకొని మేమైతే దర్శనం రూట్ కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ క్రౌడ్ చూస్తే తిరుపతి మొత్తం ఈయనే ఉందా అనిపించేలా ఉన్నారు మామ. దర్శనం కోసం వెయిటింగ్స్, వెనక ఉడుకు పెట్టింగ్స్, చెమటలు గారింగ్స్, ఫుల్ ఉడుకు పెట్టింగ్ ఫ్రెండ్స్. హరే కృష్ణ. నిన్న ఇస్కాన్కి రాకుండా దర్శనం మిస్ అయిన వాళ్ళందరూ ఇక్కడ దర్శనం చేసేసుకోండి మామ. దర్శనం వెరీ పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ గా అయిపోయింది. 2 ప్రసాదాలు కూడా అయితే ఇచ్చారు. అలాగే మన ఇస్కాన్ గ్రౌండ్ లో కృష్ణావతారాన్ని హైలైట్ చేస్తూ మన దశావతారాలన్నిటిని లైట్స్ తో అయితే బాగా డెకరేట్ చేశారు. చాలా బాగుంది. అలాగే మన సీతారాముల్ని అండ్ మహావిష్ణువుని కూడా అయితే డెకరేట్ చేశారు. సూపర్ గా ఉంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేసి ఎలా ఉండిందో కామెంట్ చేసేయండి. ఆ విధంగా దర్శనం కంప్లీట్ చేసేసుకొని దారిలో ఉన్న షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటా వచ్చేసాం. అప్పటి వరకు బాగానే ఉండింది మామ. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు కానీ సడన్ గా అయితే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి వర్షం కంటే వైబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ వీడియో. వర్షం వల్ల షాపులన్నీ సాయిరాం అయిపోయినాయి. లైవ్ పెట్టిపోయినా పర్లేదు, వైబ్ అవ్వాల్సిందే. సాయిరాం.